శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటున్నాం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. మాంసాహారం భక్షణ వల్ల నష్టాలను తెలుసుకొని మానేసి వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చక్కగా వివరిస్తున్నారు. ఈరోజు మనకు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ టాబ్లెట్స్ డైరెక్టర్, ఆనందో బ్రహ్మ టీంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి కనక మహాలక్ష్మి మేడం గారి ద్వారా శాకాహారం యొక్క విశిష్టత, శాకాహారానికి ఆనందానికి ఏమిటి సంబంధం, శాకాహారానికి ఆరోగ్యానికి ఏమిటి సంబంధం, శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధమో తెలుసుకోబోతున్నాం వారి ద్వారా. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, శాకాహారానికి ఆనందానికి ఉన్న సంబంధం ఏంటి? ముందుగా పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం అండి. శాకాహారానికి ఆనందానికి అంటే ఒక చిన్న ఉదాహరణ, శనివారానికి ఆదివారానికి ఉన్న తేడా. మన హిందువుల్లోని శనివారం ఎంతో పవిత్రంగా భక్తిపూర్వకంగా శాకాహారం తింటామండి. అదే ఆదివారం వచ్చినప్పటికీ ఉదయం నుంచి ఎంత త్వరగా నాన్ వెజ్కి వెళ్దాం అనుకుంటారు. రోజంతా వాళ్ళ భావాలు కూడా వేరేగా ఉంటాయి, ఒక తామస గుణంతో ఉంటుందండి. సో అది నేను గమనించింది అయితే అది. శనివారం పూట చాలా పవిత్రంగా ఉంటాం, అసలు అటువైపు చూడము, గుడికి వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా ఉంటాము, అంత పవిత్రంగా ఉంటాము. ఈ నాన్ వెజ్ తిన్న రోజు మటుకు ఒక అపరాధ భావన మనలో అయితే ఖచ్చితంగా ఉంటుంది తిన్నప్పుడు. అది నేను గమనించిందండి. రైట్. మీరు అంటే ఎప్పుడు తెలుసుకున్నారు ఈ అంటే శాకాహారం యొక్క విశిష్టత మీ జీవితంలో ఎప్పుడు వచ్చింది మేడం, ఈ శాకాహారానికి సంబంధించిన జ్ఞానం? నేను 2006 మార్చి 21 ధ్యానంలోకి వచ్చానండి. వచ్చినప్పటికి నేను ఇంకా మాంసాహారనే. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి మాంసాహారం అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం కూడా లేదు. ఇంట్లో మాంసాహారం ఉన్నా సరే లోపలికి వెళ్ళి ఏడ్చేదాన్ని, అలా చేసేదాన్ని. బలవంతంగా నాకు తినిపించేవారు, కొంచెం బలం రావాలి, లావు అవ్వాలని పెట్టేవారు నాకు. ఎప్పుడైతే ఆ రోజు ధ్యానం తెలుసుకున్నాను, డాక్టర్ జీకే సార్ ద్వారా ఈ శాకాహారం కోసం తెలుసుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 డేస్లో నేను తిన్నాను 2-3 సార్లు. ఒకరోజు వంట చేస్తుంటే నాకు అనిపించింది, ఇంతకాలంగా తిన్నాం కదా, ఈరోజు మానేద్దాం అనిపించి మళ్ళీ లేదు తిందాం అనిపించిన తర్వాత ఈ 10 రోజుల సాధన వెనక్కి వెళ్ళిపోతుంది. అది 2-3 సార్లు నాకు తర్జన భర్జన పడి ఈ రోజు నుంచి పూర్తిగా నాన్ వెజ్ మానేస్తాను అనుకొని నాకు ఒక ప్రత్యేకంగా పక్కన కూర వండుకోవడం మొదలుపెట్టాను సార్. ఇంకా ఆ రోజు నుంచి, ఎందుకంటే ఈ 10 రోజుల ధ్యానంలోని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నేను జీకే సార్కి ఫోన్ చేసి సార్ చెప్పారు, మేడం మీరు ముందుగా నాన్ వెజ్ మానేసి ధ్యానం చేయండి అని చెప్పి, ఇంకా అప్పటి నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయానండి. పూర్తి శాకాహారి అయ్యారు. మేడం, శాకాహారానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి మేడం? మనం శాస్త్రబద్ధంగా తీసుకున్నా కూడా, ఒక స్పిరిచువల్ ట్యాబ్లెట్లో తీసుకున్నా కూడా, ఒక నాన్ వెజ్ అన్నది త్వరగా అరగదు. చెప్పాలంటే మన ఒక ప్రేగుల్లోని ఉంటుంది, ఒక 72 అవర్స్ పడుతుంది అరగాలంటే మనకు. అదే శాకాహారం తీసుకుని చాలా అతి త్వరగా అరిగిపోతుంది. సో ఒక మిక్సీ తీసుకుంటే కనుక దాని కెపాసిటీ ఒక పావు కేజీ కెపాసిటీ, అందులో మనం 1/2 కేజీ వేస్తే కనుక త్వరగా మిక్సీ ఇరిగిపోతుంది లోపల బ్లేడ్. అలాగే మన యొక్క మానవ శరీరం ఒక నిర్మాణం పూర్తి శాకాహారం కోసం మాత్రం నిర్మించబడింది. ఇందులోని ఎప్పుడైతే మనం నాన్ వెజ్ వేసామో, ఇప్పుడు మధ్యాహ్నం వేసింది రాత్రికి అరగకుండా మళ్ళీ ఇంకోటి వేసేస్తున్నాం. సో ఇది ఇంకా ప్రాసెస్ అవుతుంటుండగానే వేసేస్తున్నాం కాబట్టి ఇది త్వరగా ఒక సిస్టమ్ అంతా పాడైపోవడం, దీనివల్ల మనకు గ్యాస్ట్రిక్ రావడం కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ రావడం, మనం హాస్పిటల్కి వెళ్ళడం. చాలా ముఖ్యంగా మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే కనుక, ఒక పెట్రోల్తో నడిచే బండికి పెట్రోలే వేయాలి, డీజిల్ వేస్తే పాడైపోతుంది. అలాగే శాకాహారం కోసం నిర్మించబడిన శరీరంలో కేవలం శాకాహారం మాత్రం వేయాలి. ఎప్పుడైతే మాంసాహారం వేసామో ఇది చాలా త్వరగా జబ్బులు పాలవుతుందండి. సో శరీర నిర్మాణాన్ని బట్టి మనం తీసుకోవాలి. శాకాహార నిర్మాణమే మన బాడీ అంటారు. అవునండి. రైట్. సరే మేడం, మాంసాహారం అయితే పడదు అంటున్నారు కాబట్టి మరి గుడ్డు శాకాహారమే కదా, తీసుకోవచ్చు కదా, మేము ఎగిటేరియన్స్ అంటుంటారు, దాని గురించి చెప్పండి మేడం. కాదు సార్, గుడ్డు శాకాహారం అయితే కాదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఒక స్త్రీకి అబార్షన్ జరిగితే ఎంత బాధపడుతుందో, అలాగే ఒక గుడ్డు అంటే పిండం, అందులోంచి మళ్ళీ పిల్ల బయటకు వస్తుంది కదా. సో దాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించింది ఏంటంటే, ఆ గుడ్డు తిన్న రోజు అప్పట్లోని అరగేది కాదు, ఒక రకమైన చాలా అనీజియస్గా ఉండేది. నాకు కూడా మానసిక కూడా చాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని. అది గుడ్డు ఎప్పటికీ కూడా శాకాహారమే సార్, శాకాహారం కాదు సార్. అది ఎప్పుడు అది మాంసాహారమే, అది పూర్తిగా మాంసాహారమే గుడ్డు ఎప్పుడు కూడా. ఎందుకంటే అందులో ఒక జేము ఉంది, మనకు తెలుస్తుందే కదా, ఒక తల్లి నుంచి వచ్చింది అది కూడా.
సో చాలామంది అంటారు గుడ్డు తింటే బలం అని చెప్తారు, కానీ గుడ్డు కంటే చాలా బలంగా ఉన్నవి చాలా ఉన్నాయండి. ఈవెన్ ఒక 2 కమలాపాలు తింటే చాలు, గుడ్డులో ఉన్న పోషకాలన్నీ మనకు వస్తాయి. వావ్! 2 కమలా పళ్ళు తిన్నా చాలు, మాంసాహారంలో ఉన్నటువంటి శక్తి గుడ్డులో ఉన్న శక్తి శక్తి వస్తుంది. అంతా వస్తుంది. వాహ్! 2 కమలా ఫలాలు ఈజ్ ఈక్వల్ టు 1 ఎగ్. ఎస్. చూసుకోండి ఇక. వండర్ఫుల్. ఇంకా మేడం? ఇంకా సార్ అదే ఇప్పుడు మన ఆత్మపరంగా తీసుకున్నా సరే ఒక జీవి యొక్క ఆత్మ అభివృద్ధిని మీకు రాపుతున్నట్టు లెక్క కదా. ఒక చేపను కానీ కోడిని కానీ కోస్తున్నామంటే అక్కడ మనం అవి బతకడం కోసం భూమి మీదకి వస్తున్నాయి. సో వాటి జీవనాన్ని అక్కడ మనం ఆపేస్తున్నాం, అంటే అది మళ్ళీ పుట్టాలి కదా. సో వాటిని అభివృద్ధిని అక్కడ మనం ఆపేస్తున్నాం కాబట్టి అది మనకు ఒక పాప కర్మ కదా. సో మన పత్రిసారి చెప్పినట్టుగా చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు ఉన్నట్టుగానే మనకి సో అన్నీ పాపకరమే. తెలియనప్పుడు చేశాం కదా అంటారు, కానీ తెలిసిన తర్వాత వెంటనే దాన్ని మానేయవలసి ఉంటుంది. ఎలా అయితే మనకి ఒక గవర్నమెంట్ రూల్ మనకు పెట్టింది అనుకోండి, సో ఈ దారిలో ఈ టైంలో ఒక మినిస్టర్ వస్తున్నారు, మీరు వెళ్ళకూడదంటే అక్కడ మనం ఆగిపోతాం కదా. అదొక రూలు. లేదు కాదు వెళ్తారంటే మనకి ఒక శిక్ష పడుతుంది రైట్ ప్రాపంచికంగా. సో అలాగే ఇది మనకు తెలియకపోతే చేసాం, అది వదిలేసాయండి. తెలిసిన తర్వాత కూడా మనం చేసామంటే అది చాలా పెద్ద పాపం కింద వెళ్తుంది. చాలామంది అంటారు నేను అప్పుడప్పుడు తింటాను, అకేషనల్గా తింటాను, చాలా తక్కువ తింటానని చెప్పేసి ఒక పెద్ద పాలకుండలో ఒక చిన్న చుక్క విషయం పడినా ఇరిగిపోతుంది. అలాగే దీన్ని ఎప్పుడైతే మనకి ఒక నాన్ వెజ్ అన్నది మనకు పాపాహారం అని తెలిసిందో ఆ క్షణం నుంచి మనం విడిచిపెట్టేసేయాలి దాన్ని. రైట్. పాపాహారం అని తెలుసుకున్న వెంటనే విడిచిపెట్టేసేయాలి, అటు ఇటు ఉండడానికి లేదు. లేదు. రైట్ మేడం. మరి మనం ఇప్పుడు జంతువులను చంపొద్దు తినొద్దు అంటున్నారు, మరి జంతువులు విచ్చలవిడిగా పెరిగిపోతాయి కదా మరి మనం తినకపోతే అంటూ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? దేనికి దానికి ప్రకృతి పెట్టే ఉంచింది సార్. ఒక జీవికి ఒక జీవిని ఇస్తుంది కానీ మానవుడికి మాత్రం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మానవ యొక్క ఇందాక చెప్పినట్టుగా ఒక మన డైజెస్ట్ సిస్టమ్ కావచ్చు, మనకు పళ్ళ విధానం కావచ్చు, జంతువులు చీల్చుకొని తింటాయి, మనం అలా కాదు కదా. వాటిని మళ్ళీ మనం ఒక స్పెషల్గా చేసుకొని తినడం అది చేస్తున్నారు, కానీ అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఒక ప్రకృతి ధర్మం ప్రకారం అవి ఎంతవరకు పెరగాలో అంతే పెరుగుతాయి, అంత మించి పెరిగిపోవడాలు మనుషుల మీదకి వచ్చినప్పుడు ఎప్పుడూ జరగదు. ఎందుకంటే పూర్వకాలం అంతా కూడా అందరూ ఒక జంతువులతో సహజీవనం చేస్తూనే బ్రతకం, వాటిని మనతో పాటు పెంచుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాం కదా. వాటి నుంచి ప్రేమతత్వం కూడా పొందుతాం మనం. సో అలా ఉన్నప్పుడు ఎప్పుడు పెరిగిపోవడాలు జంతువులు ప్రపంచం నిండిపోవడం అనేది ఎప్పుడూ జరగదు. రైట్. సో అవి ఎంత ఉండాలో అంతే ఉంటాయి, సమతుల్యం అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సమతుల్యం ఎప్పుడూ ఉంటుందండి. వాటికి వేరే ఆప్షన్ ఉంది కదా. ఒక జంతువుకు వేరే జంతువు ఆప్షన్ ఉంది, కానీ మన అక్కడ జంతువు కాదు కదా. జంతువుని చంపొద్దు పాపం అంటున్నారు, మొక్కలో కూడా ప్రాణం ఉంది కదా, దాన్ని కూడా మనం కట్ చేస్తున్నాం కదా అంటూ ఉంటారు మేడం. జంతువుకి పెయిన్ ఉంది సార్, నొప్పి ఉంది, బాధపడుతుంది. అదని ఒకసారి చంపినప్పుడు అది చాలా దాని కళ్ళల్లో చూసి ఎంతో బాధ అంతా ఉంటుంది కదా. మొక్కలకి అది అంతా ఉండదు, మొక్కలకి పెయిన్ ఉండదు. ఒక శాఖ కట్ చేస్తే ఇంకో శాఖ మళ్ళీ వస్తుంది. ఒక వంకాయకి వస్తే ఒక 100 వంకాయలు వస్తాయి. అవి కొయ్యకుండా వదిలేసిన వంకాయ మనకి పాడైపోయి అలా పోతుంటాయి కదా. ఎందుకంటే శాకాహారం మరి మానవుడికి ఆహారం కావాలి కదా. సో కాబట్టి అది శాకాహారం తిండి ఎప్పటికీ మంచిదే. ఒక ఆకుకూరలు కోసామంటే మళ్ళీ ఒక 10 కూరలు వస్తుంటాయి అందులోంచి. అదే ఒక కోడిని కోస్తే అందులోంచి వేరే జీవం మనకు రాదు కదా. అది అక్కడ దాని అభివృద్ధి ఆగిపోయినట్టే. అది ఎంతో పెయిన్ఫుల్గా ఎంతో బాధపడుతూ దాంట్లోంచి మనకి అది రక్తం చిందిస్తూ ఎంతో పెయిన్ఫుల్ దాని మరణం అన్నది. అంటే ఇక్కడ మనము వెజిటేరియన్లో ప్రాణం తీయట్లేదు, అది ఎక్సెస్గా వచ్చిన దాన్ని తీసుకుంటున్నాం, అది మనకి ఇవ్వడానికే ఉంది కాబట్టి. ఇక్కడ మనం దాన్ని తీసేస్తే ప్రాణమే మొత్తానికి వెళ్ళిపోయింది. మొత్తం ప్రాణం పోతుంది కదా అక్కడ వాళ్ళకి వాటికి. ఇక్కడ మొక్కలకి ప్రాణం పోదు, అది పక్క నుంచి మళ్ళీ విత్తనాలు వస్తుంటే ఇంకా పుడుతూనే ఉంటుంటాయి అవి. రైట్ మేడం. శాకాహారము మాంసాహారము అంటే మాంసభక్షణ, మాంస ఆహారమే కాదంటున్నారు, ఓకే. శాకాహారము మాంసాహారము ఇవి రెండు శరీరానికి మనసుకి భావాలకి బుద్ధికి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి మేడం? ఇప్పుడు మాంసాహారం తీసుకుంటే సార్ మీకు చెప్పినట్టుగా ఇందాక మనకు ఆ గుణాలు కూడా, ఆ తామస గుణాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళని చంపేయాలి కొట్టేయాలి అటువంటి గుణాలు మనలో వచ్చేస్తుంటే అనుకోకుండానే. అదే మనం ఒక శాకాహారం ఒక ఫలాహారం తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి పూర్తిగా త్వరగా జీర్ణం అయిపోతుంది. మనకి
కడుపులో ఎటువంటి గడబిడలు ఉండవు. చెప్పాలంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంది ఈ ఆహారం అనుకుంటాం కదా! అందులో కూడా ఇంకా శుద్ధ సాత్విక ఆహారం అది ప్రతిసారి చెప్పినట్టుగా మనకి వెల్లుల్లి కూడా లేకుండా, మసాలాలు లేకుండా తింటే అది ఇంకా కూడా చాలా మనకు ఆహ్లాదం కలిగిస్తుంది లోపల మనకి. బుద్ధికి కూడా. ఎందుకంటే మంచి బుద్ధి విచక్షణ కలుగుతుంది కదా! దేన్ని చంపొచ్చు, దేన్ని తినాలి, దేన్ని తినకూడదు, ఆ విచక్షణ జ్ఞానం కూడా మనకు కలుగుతుంది పూర్తిగా. సో విచక్షణ జ్ఞానం కోల్పోతాం మనం మాంసాహారం వల్ల. అంతే కదండి. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది శాకాహారం వల్ల. సో ఇప్పుడు మనుషులంతా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే మూలము మాంసభక్షణే. అంతే కదా మేడం? అంతే సార్. సో శాకాహారిగా మారిన తర్వాతనే ఇవన్నీ మార్పులు వస్తాయి. బుద్ధి లోపాలు కూడా సరి చేసుకోబడతాయి అంటారా? చేసుకోబడతాయండి. ఇప్పుడు మీరు ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటారు. ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుందంటారా? తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు తినాలి, ఎంత తినాలి అనేది మేము చెప్తాం కదా. సో స్పిరిచువల్ ట్యాబ్లెట్లు కూడా వాళ్ళకి ఆకలికి తగ్గట్టుగానే తినాలి. అంత మించి పూర్తిగా కూడా తినేయకూడదు. సగం ఖాళీ ఉంచుకోవాలి. ఆ ఆహారం కూడాను త్వరగా తినేసేయాలి. ఎందుకంటే ఈవినింగ్ 7 లోపల తినేస్తే కనుక త్వరగా కరిగిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ చాలా ఫ్రెష్గా ఉంటారు. అదే మేము ఇందాక చెప్పినట్టుగా మాంసాహారం తీసుకుంటే అసలు అది అరగదు, త్వరగా అరగదు మనకి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి ఎక్కువగా. ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు పడతారు అందరూ కూడా. మేడం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదా, శాకాహారులు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో వాటితో ఇబ్బందులు పడుతున్నారు కదా. దానికి ఒక ఆత్మజ్ఞానం కూడా ఉంటుందండి. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మీకు చెప్పుకుంటే కనుక మనలోని మూల అజ్ఞానమే బాధలకు కారణం. సో శాకాహారులు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వీళ్ళు నేను అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకున్న తర్వాత మనలోని లోపాలు మనం దిద్దుకుంటే అది ఈజీగా తీసేసుకోవచ్చండి. ఈజీగా దాన్ని తగ్గించుకోవచ్చు అక్కడ మనం. ఓకే. సో జ్ఞానం కోసం వీళ్ళకి వస్తాయి, అజ్ఞానం వల్ల వీళ్ళకి వస్తుంది. సో ఇక్కడ జ్ఞానం అజ్ఞానం అంతే తేడా. రైట్ మేడం, జంతు బలుల వలన పర్యావరణానికి కూడా నష్టాలు ఉంటాయంటారా? ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది ఏంటంటే ఒక జంతువులు పెంచడం కోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొన్ని పొలాలు పెంచడం కావచ్చు. సో దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. వాటికి వాటర్ పెట్టడం కోసం కావచ్చు, ఎంత కూడా ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఒక బీభత్సకరమైన వాతావరణంలో ఒక జంతువుని తీసుకెళ్ళి చంపడం అనేది మన మనసులో కూడా ప్రభావం చూపిస్తుంది కదా. చిన్నపిల్లలు చూసిన వాటిని భయం పడడం కావచ్చు. అదంతా ఒక అనాగరికం అంటాం మనం నాగరికత అనుకున్నప్పటికీ మనం ఒక నాగరికతలో ప్రవర్తించాలి. అక్కడ అనాగరికం అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి అక్కడ చంపం కదా తీసుకెళ్ళి. సో ఒక జంతువు ఎందుకంటే ఒక అమాయక పక్షి కాబట్టి మనం ఎప్పుడైతే మానవత్వంతో ఉన్నామో దేన్ని కూడా మనం చంపలేమండి. అది ప్రభావం అందరి మీద పడుతుంది. శాకాహారము మాంసాహారం 2 ఉన్నాయి. అవును. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ 4 అని చెప్తున్నాము. సో శాకాహారం వల్ల లాభాలు ఏంటివి, మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి? తప్పకుండా ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్పండి. శరీరానికి అసలైన ఆహారం మనం శాకాహారం అని చెప్పుకున్నాం. మనం మాంసాహారం అయితే కాదు. కానీ ఒక జంతువును, అది ఒక అమాయక జంతువు కావచ్చు, దాన్ని ఒక క్రూరంగా తీసుకొచ్చి ఎన్ని రకాలుగా హింసిస్తున్నారంటే అందులో కూడా ఫ్యాషన్ అంటున్నారు. అకేషనల్గా తింటున్నారు అంటే దాన్ని ఒక హింస పెడుతున్నాం. అది మనం మాంసాహారం హింసాహారం అని కూడా ఉంటున్నాం కదా. ఒక హింస మనం ఏమిస్తే అది వస్తుంది. ఒక ప్రకృతికి మనం ఒక ప్రేమనిస్తే మనకు ప్రేమ వస్తుంది, హింసనిస్తే హింసే వస్తుంది. సో మనం చేస్తున్న ఈ హింస వల్ల ఏదైతే ఒక సముద్రంలోకి వెళ్ళి అన్ని చేపలు పట్టి చంపడం వల్ల ఒక సునామీలు వస్తున్నాయి, ఒక అగ్నిపర్వతం కావచ్చు. ఎందుకంటే ప్రకృతి మనకు సహకరించేంత కాలం చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే ప్రకృతి దానికి కోపం వచ్చి ప్రకోపిస్తుందో సునామీ కావచ్చు, హుద్హుద్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాము, జంతువులు మన మీదకి వచ్చేసాయి అనుకుంటాం. అవి సహిస్తున్నాయి, చాలా కాలం సహిస్తాయి, ఒకసారి ఓర్చుకుంటాయి. ఒక్కసారి ఎప్పుడైతే కనుక మనం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయామో అప్పుడు ప్రకృతి పరంగా అయ్యి మాటల మీద దాడికి వస్తాయి కదా. అప్పుడు మనం అందరం ఏడుస్తాం, అయ్యో జంతువు మన మీదకి వచ్చేస్తుందని కదా. కరోనా టైంలో మనం ఏం చేస్తాం, అందరూ ఇంట్లో కూర్చున్నాం, హ్యాపీగా జంతువులన్నీ బయట తిరిగాయి. అసలు నాన్ వెజ్ తినకూడదని చాలామంది చెప్పారు కదా. వాటిని నాన్ వెజ్ తింటే జబ్బు పెరిగిపోతుందని చెప్పుకుంటున్నాం కదా. సో అలాగే ఆ జంతువు పరంగా తీసుకున్నా, మనకి జంతువు అని కాదు, ఒక ప్రేమ పరంగా తీసుకున్నా, మన ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది ప్రకృతి నుంచి పూర్తిగా. సో అది మనకి మానసిక ఉల్లాసం. ఇంట్లో మనం చిన్న జంతువులు పెంచుకుంటున్నాం, వాటి పట్ల మన ప్రేమ ఉంటుంది. ఇదే బయట నుంచి కొనుక్కొని తిన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి వాటి పట్ల ప్రేమ చూపించలేకపోతున్నాం. సో ఒక్కసారి గమనిస్తే మనకి బయట ప్రపంచంలోని ఒక రూములో మనకు ఒక 10 మందిని పెడితే చాలా ఇబ్బందిగా ఉంటాం. అదే ఒక చిన్న కేజ్లో దాంట్లోని ఒక 100 కొద్ది కోళ్ళను తోసేస్తున్నారు.
అది ఒక మానవత్వంతో చూసుకుంటే అక్కడ మనకి అవి ఎంత ఇబ్బంది పడుతుంటాయి. ఒక కాళ్ళు చేతులు ఇరిగిపోయి చాలా క్రూరంగా కూడా చంపి తింటున్నారు అవి. అది చాలా మానవత్వానికి చాలా వ్యతిరేకం కదా! సో, దానివల్ల ఎన్నో ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. మన మానసిక ఉల్లాసానికి తగ్గిపోతుంది వాటిని చూడడం వల్ల కూడా కదా! సో, అటువంటి అప్పుడు అక్కడ మన పూర్తిగా ఒక ప్రేమ తత్వంతో వాటిని మనం బ్రతికించడం కోసం ఎన్నో సంస్థలున్నాయి. సో, అందులో మనం ముఖ్యంగా మన పత్రి సార్ చెప్పినట్టుగా మన పిరమిడ్ సొసైటీ చాలా విశేషంగా వీట్లి కోసం ప్రయత్నిస్తున్నాం కాబట్టి, జంతువుల పట్ల ఫస్ట్ మనం ప్రేమ భావం పెంచుకోవాలండి. ఆ ప్రేమ పెంచుకున్నప్పుడు మనకి ఒక బుద్ధి వికాసంలో మనకు బుద్ధి ఏం చెప్తుంది? సో, అది నువ్వు ఒక్కటే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ప్రతి జీవిలో నేను ఉన్నానని చెప్పినట్టుగా అది నేను ఒక్కటే అనుకున్నప్పుడు వాటిని మనం చంపి తినము కదా! ఆటిలతో ఆడుకుంటాము, హ్యాపీగా వాటిని పెంచుకుంటాము, అలా చేస్తాం. అలాగే ఆత్మ కూడా సంతోషిస్తుంది కదా! ఒక ఆత్మని హింసించదు. సో, నువ్వు నేను ఒక్కటే. నేను నువ్వు వేరు వేరు కాదు అనుకున్నప్పటికీ హ్యాపీగా ఒక దాని అభివృద్ధి కోసం మనం ఇంకా పాటుపడతాం. వాటికి స్వేచ్ఛని మనం ఇస్తున్నాం పూర్తిగా. ఆత్మస్వేచ్ఛ, వాటికి స్వేచ్ఛని ఇస్తే మనం స్వేచ్ఛను అంతే. పొందుతాం. ఒక మానవుడికి ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే ఉందో ఒక జీవికి వాటికి వయసు ప్రకారం ఉంది. ఆ వయసు పూర్తిగా ఈ బతికిన తర్వాత ఆ తర్వాత అది నేచురల్గా చనిపోతుంది అంతే. తప్పితే మనం చంపి తినడం అనేది చెయ్యకూడదు. ఎవరి వయసు వాళ్ళకు ఉంటున్నట్టుగా ప్రతి జీవికి ఆ వయసు దానికి ఉంటుంది. అందులోనిది ఎలాగ ఏమి నేర్చుకోవాలన్నది. ఎందుకంటే మనకు ఒక పరిణామ క్రమం ఉంది కదండి. ఒక రాయిల నుంచి చెట్లు వచ్చాయి, చెట్ల నుంచి జంతువులు, జంతువుల నుంచి మానవులు. సో, అక్కడ నుంచి జంతువులకు వచ్చిన తర్వాత అవి గమనం అనేది నేర్చుకుంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కావచ్చు, ఒక మనిషి నుంచి ప్రేమ కావచ్చు, ఒక జంతువు నుంచి కావచ్చు, అది నేర్చుకోవాలి పూర్తిగా. నేర్చుకున్న తర్వాత అది వేరే జన్మలోకి వస్తుంది. అది అంటే జంతువుల నుంచి వచ్చిన మనం ఎదిగినాం అన్నమాట. ఎదిగాము. జంతువుల నుండి మానవులుగా ఎదిగిన మనం మళ్ళీ దిగజారి తింటూ మళ్ళీ ఇంకా కిందికి దిగజారిపోతున్నాం అంటున్నారు. అంతే అండి. వండర్ఫుల్ మేడం. సో మేడం, ఇప్పుడు జంతు బలుల వల్ల ప్రభావం ఉంది ఇది అంటున్నారు. అలాంటి ప్రభావం ఉన్న ఏరియాలో మనం శాకాహార ర్యాలీలు చేసినప్పుడు ఆ ఏరియాలో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే మన యొక్క ఆలోచన అక్కడ ప్రభావం చూపిస్తుంది కదండి. ఇప్పుడు ఒక్కసారి చెప్తే విరగపోవచ్చు. పదే 10 సార్లు చెప్పడం వల్ల మనం అక్కడ శాకాహారాలు చేస్తున్నాం. మన యొక్క ప్రతిధ్వనులు అందులోకి వెళ్తున్నాయి కదా! ప్రతి ఒక్కరి మనసులోకి చేరుతుందా లేదా? మనం చెప్పిన స్లోగన్స్ కావచ్చు, మాటలు కావచ్చు. ఓహో, కొందరు తెలియక తింటున్నాం చెప్తారు. అయ్యో మాకు తెలియదండి, ఇంతవరకు మాకు ఎవరు ఇలా చెప్పలేదని చెప్తారు. ఇప్పుడు ఈవెన్ నేనే కావచ్చు, తెలియక చాలా కాలం తిన్నాం. తెలిసిన తర్వాత ఓహో ఇది మాంసాహారం అంటే పాపాహారం, మనం తినకూడదు అన్న విషయాన్ని చెప్పడం కోసం మనం ఉన్నాం. చెప్పిన తర్వాత చాలామంది మారుతారు. మన యొక్క స్లోగన్స్, మన పాంప్లెట్స్ వల్ల చాలామంది మారుతున్నారు కదండి. మనం చెప్పే ప్రతి ఒక్క మాటలో కూడా అంటే నెగిటివ్ కూడా మనం చెప్పకూడదు. ఎక్కడ కూడా మాంసాహారం తినకూడదు, శాకాహారం చాలా మంచిదని చెప్తున్నాం మనం. ఇది అందరిలోకి వెళ్తుంది. అలా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మారిన వాళ్ళు ఒకరిద్దరు ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. మేడం, మీరు అదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి, మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అవును. సో మాంసాహారం తిని ఈ శాకాహారులుగా మారిన తర్వాత ఏ ఏ జబ్బుల నుంచి బయటపడ్డారు? కొన్ని కేస్ స్టడీస్ చెప్పండి మేడం. అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పటికి వాళ్ళు మాంసాహారిగానే ఉంటారు. వాళ్ళకి పూర్తిగా గుడ్డుతో సైతం తినకూడదని చెప్తాము. ఎందుకంటే మనకి ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. ఈ శక్తి ద్వారా అన్నీ తగ్గించుకుంటున్నాం. కానీ ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నా సరే ఒక నాన్ వెజ్ అన్నది ఉందనుకోండి, వాళ్ళకి ఒక పెద్ద కుండలో నీళ్ళు పట్టుకెళ్తున్నాం, దానికి కన్నం ఉంటే ఏమవుతుంది? నీరంతా కారిపోతుంది. సో ఎప్పటికీ నిండదు. అలాగే ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నా మాకు తగ్గలేదండి, ప్రాబ్లం వస్తుంటారు మాకు. ఇప్పుడు వాళ్ళు మనం పూర్తిగా అడుగుతాం, మీరు తింటున్న ఆహారం ఏంటి, ఎటువంటి ఆహారం తింటున్నారు, ఈవెన్ మీరు వండుతున్నారా, ఎన్ని ఉంటాయి. వండడంలో కూడా పాపకర్మే అక్కడ మనకి లేదు, సాక్షిభూతంగా వండుతున్నాం అని కూడా చెప్పచ్చు. కానీ అక్కడ వండిన వాడికి, వడ్డించిన వాడికి, తిన్నవాడికి, ఆమోదించిన వాడికి, కోసిన వాడికి, అందరికీ పాపకర్మ అందులో ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాపకర్మ వల్ల వాళ్ళకి ఆ జబ్బులు వస్తాయి. సో పూర్తిగా వాళ్ళకి మేము చెప్తాం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పూర్తిగా గుడ్లు సైతం మానేయాలి. అలాగే వండడం కూడా మనం ఎప్పుడైతే మన మనసులో అనుకుంటాం నేను అసలు వండను అనుకుంటే ఆటోమేటిక్గా మనకి నేచర్ సహకారం వస్తుందండి. ఇంట్లో వాళ్ళు మానేయడం కావచ్చు. ఎందుకంటే నా కోసం నేను చెప్పాలంటే నేనైతే మానేశాను. కానీ ఫస్ట్లో నాకు ఇంత పెద్ద అవగాహన లేదు కదా. నేను మానేసి ఏదో వండుకొని తినేసేదాన్ని. అప్పుడు ఇంట్లో భర్త పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తినేవారు కదా. అప్పుడు ఏం చేశాను, మంచి కాయగూరలు మంచిగా వండి పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు తిన్నాను రుచికరంగా. తర్వాత మా పిల్లలకి ఏం చేసేదాన్ని, కూర్చోబెట్టి, ఆడపిల్లలు కాబట్టి జడలు వేస్తున్నప్పుడు తాళు దొరుకుతుంది మనకి. అప్పుడు మంచి పద్యాలు, మన వేమన పద్యం ఉంది కదా, పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును
వండి తినేవాడు వస్తు చండాలుడు అని చెప్పినప్పుడు అలా రోజు రోజు చెప్పగా మా పిల్లలు ఇద్దరు పూర్తిగా నాన్ వెజ్ మానేశారండి. వా ఎగ్ సైతం పూర్తిగా ఇప్పుడు వాళ్ళే క్లాసెస్ చెప్తారు, అంతా కూడా అంత ఎనర్జీ. తర్వాత చాలామంది అంటారు ఒక స్పోర్ట్స్ మ్యాన్కి చాలా ఎనర్జీ కావాలి, నాన్ వెజ్ తినాలని చెప్తారు. కానీ మనకు తెలిసిన చాలా పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు కదా, రెగ్యులర్స్ ఉన్నారు, వాళ్ళందరూ పూర్తి శాకాహారులుగా ఉన్నారు, ఎంతో మంది ఇప్పుడు టర్న్ అవుతున్నారు ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు మా అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి, పూర్తిగా తను కూచిపూడి డ్యాన్స్ అండి, అందరికన్నా చాలా ఎక్కువ చేస్తుంది. పూర్తి శాకాహారి, తను ఎక్కువ ఎనర్జీగా ఉంటుంది. సో అమ్మాయిలకు ఎనర్జీ కావాలి, మాంసాహారం తినకపోతే, ఎగ్గు తినకపోతే ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువ శక్తి అవసరం అంటారు. సో ఆరోగ్యంగా హాయిగా ఉన్నారా పిల్లలు? చాలా ఆరోగ్యంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఇంకా ఎక్కువ ఎనర్జీగా, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తుంటారు చెప్పాలి. మా పెద్ద అమ్మాయి ఉంది, తను కూడా ఎంత ఎనర్జీగా వర్క్ చేస్తుంటారు పూర్తి శాకాహారంగా ఉండడం వల్ల. ఇది మేము చెప్తామండి, ఒక పేషెంట్ గార్డుగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పూర్తిగా వాళ్ళు గుడ్డు సైతం మానేసేయాలి, మాని వాళ్ళు చెక్ చేసుకుంటారు కూడా. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆత్మ ఉంది కదా, సో వాళ్ళు తిన్నారు లేదా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా మానేసి ఎప్పుడైతే చేశారో 100% వాళ్ళ జబ్బుల నుంచి బయటకు వచ్చేస్తారు. అలా మీకు బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఎస్కోట్లోనే యాక్చువల్గా వాళ్ళు మెడిటేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు తినడం కూడా కాదు, వాళ్ళ బిజినెస్ అది, వాళ్ళ జీవనోపాధి ఒక చేపల చెరువు ఉండేది. ఎప్పుడైతే ధ్యానము ఈ శాకాహారం తెలిసిందో ఆ చేపల చెరువు పూర్తిగా రాత్రి క్లోజ్ చేసి అతను ఒక చెప్పుల షాప్ అతను పెట్టుకున్నారు. ఇంకొక అతను అయితే మాంసం దుకాణం చేసేవారు. అతను అది ఆపేసి వెంటనే ఎక్కడో ఒక పనిలో జాయిన్ అయిపోయారు. ఒక్కసారి తెలిసిన తర్వాత ఇది పాపం అని తెలిసిన తర్వాత పూర్తిగా బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మంచి మంచి దారులు వాళ్ళు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మ అజీవ అని చెప్పి ఒక్కటి పెట్టుకున్నాం, స్పిరిచువల్ ట్యాబ్లెట్, వన్ ఆఫ్ ద పార్ట్. అది సరైన జీవన విధానం. చేపలు పెట్టే వారందరూ కూడా మానేసి దాన్ని, అది కాకుండా రకరకాల విధానాలు మనకు ఉన్నాయి కదా, వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది. ఇప్పుడు చాలా మంది అదే అంటారు, ఇప్పుడు మా జీవన విధానం మా తాత ముత్తాతల నుండి పరంపరగా వస్తుంది, ఇది మేము ఎలా అది మానేస్తే ఏం చేయాలి అనే వాళ్ళకు కూడా మీరు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అది కాకుండా నంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి, ఎలా జీవించాలో జీవన విధానం నేర్పిస్తారు మీరు. వండర్ఫుల్ మేడం. స్త్రీలు అయితే వాళ్ళకి మనం కంప్యూటర్ నేర్పిస్తున్నాము, కుట్టు మిషన్ నేర్పిస్తున్నాము, మగవాళ్ళకైతే అలాగే ఇంగ్లీష్ కావచ్చు, ప్రతిదీ ఏదైనా పెట్టుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే పక్క జీవికి హాని కలిగించకుండా చేసిన ప్రతి ఒక్క వ్యాపారం మనకి మంచిదే. సో అలా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి, రకరకాల భాషల ద్వారా కావచ్చు, ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా కావచ్చు. అది సమాజీవ, అది కూడా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒక పార్ట్. వండర్ఫుల్ మేడం. అంటే ఈ ఎవరైతే శాకాహారులుగా మారారో వారికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది అని తెలియజేస్తున్నారు మీ ద్వారా. మేడం చివరగా మీ మెసేజ్ ఏంటి మేడం ప్రేక్షకులకి? చివరిగా అంటే అండి, ప్రతి ఒక్కరూ శాకాహారిగానే మారాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా శాకాహారం అమృతాహారమే, మన శరీరానికి చాలా అవసరమే, చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఒక మంచి శాకాహార వంట తింటే మనకు చాలా మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఆనందాన్ని కలిగించే ఆహారం మనకి శాకాహారమే. ఎన్ని రకాల వంటలు ఉన్నాయో చాలామంది అంటారు మాకు అసలు అలవాటు లేదు మేము వండుకోమని. కానీ ఇప్పుడు యూట్యూబ్లో కొడితే రకరకాల వంటలు మనకు వస్తున్నాయి. ప్రతిదీ నేర్చుకొని, ఈవెన్ నేను కూడా ఒక మంచి రుచికరమైన వంటలు నేర్చుకొని పిల్లలకు పెడుతున్నప్పుడు ఇంకెవరు నాన్ వెజ్కి వెళ్ళరండి. అందులో ఉన్నదంతా హింస అని మనకు తెలుసు. హింసను పక్కన పెట్టేసి చక్కటి మంచి శాకాహార వంటలు రుచికరంగా వండుకోవడం, ఎప్పుడైతే వేడివేడిగా వండుకొని తింటామో చాలా ఆనందం కలుగుతుంది మనకి. ఎవరికి పెట్టినా కూడా వాళ్ళు చాలా బాగుంది, తృప్తిగా కూడా తింటారు అందరూ. సో ప్రతి ఒక్కరూ చేయవలసింది కేవలం శాకాహార భోజనం మాత్రమే. వండర్ఫుల్ మేడం, అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా, పిఎంసి ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. సో ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఆనందో బ్రహ్మ టీం కనక మహాలక్ష్మి మేడం గారు. విన్నాం కదా ఎంత అద్భుతమైన విషయం. మనం పిల్లలైనా ఇంట్లో వాళ్ళనైనా వేరే వాళ్ళనైనా మార్చడం ఎంత సులువు. టేస్టీగా వండాలి. ఆ వెజిటేబుల్స్ని రుచికరంగా వండినప్పుడు, ఎన్నో వెజిటేబుల్స్ ఉన్నాయి మనకి, అవి రుచికరంగా తిన్నప్పుడు ఇంకా మాంసాహారం జోలికే వెళ్ళరు అనేది మేడం గారి అనుభవం. కాబట్టి మిత్రులారా, ఆరోగ్యానికి శాకాహారం, ఆనందానికి శాకాహారం అనే విషయాన్ని తెలుసుకున్న వారందరూ ఆచరిస్తూ ఉండాలని కోరుకుంటూ, శాకాహారులుగా ధ్యానులుగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.